నిద్రలో అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది. వెంటనే మీకు టాయిలెట్ కనిపిస్తుంది. హమ్మయ్యా అని రిలీఫ్ అయ్యేలోపే మెలకు వస్తుంది. చూస్తే బెడ్ మొత్తం తడిసిపోయి ఉంటుంది. దీన్నే మెడికల్ భాషలో నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అంటారు మామ. అసలు ఇలా ఎందుకు జరుగుద్దో తెలుసా? మన బాడీలో ఏడిహెచ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది రాత్రిపూట కిడ్నీలకు ఒక ఆర్డర్ వేస్తుంది, ఒరేయ్ రాత్రి అయింది, యూరిన్ తయారీ తగ్గించండి అని. కానీ కొంతమందిలో ఈ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవుతాయి. అప్పుడు కిడ్నీలు పగల్లాగే రాత్రి కూడా ఫుల్గా యూరిన్ నింపేస్తాయి. ఇక్కడ బ్లాడర్ నిండిపోయింది, మరి మెలకువ రావాలి కదా. అక్కడే ఉంది సమస్య. బ్లాడర్ నేను నిండిపోయాన్రా అని సిగ్నల్ పంపుతుంది. కానీ మీ బ్రెయిన్ ఎంత డీప్ స్లీప్లో ఉంటుందంటే ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకోకుండా మీకొక డ్రీమ్ని క్రియేట్ చేసి అక్కడే పనికానిచ్చేస్తుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తాం. వాళ్ళు కావాలని చేయరు, కాబట్టి వాళ్ళని తిట్టకండి. వయసు పెరిగే కొద్దీ ఆ హార్మోన్ సెట్ అవుద్ది. ఈ రోజుల్లో తినే తిండి వల్ల ఈ ప్రాబ్లం పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. ఎంతమందికి కలలో టాయిలెట్ కనిపించి మోసం చేసిందో కామెంట్ చేయండి మామ.